విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం చెలో కలెక్టరేట్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు విశాఖ ఉక్కు పోరాట సమితి. కూర్మన్నపాలెం దీక్షా శిబిరం నుంచి కలెక్టరేట్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో 3 రోజుల ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది పోరాట సమితి. స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలో కొనసాగించి సొంత గనులు కేటాయించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధానితో సానుకూల ప్రకటన చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది ఉక్కు పోరాట సమితి. సానుకూల ప్రకటన రాకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం చెలో కలెక్టరేట్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు విశాఖ ఉక్కు పోరాట సమితి. కూర్మన్నపాలెం దీక్షా శిబిరం నుంచి కలెక్టరేట్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో 3 రోజులు ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది పోరాట సమితి. స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలో కొనసాగించి సొంత గనులు కేటాయించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధానితో సానుకూల ప్రకటన చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది ఉక్కు పోరాట సమితి. సానుకూల ప్రకటన రాకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, గుడ్ మార్నింగ్ కార్తీక్. ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ 3 రోజుల పాటు పోరాటం చేసేందుకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. అందులో భాగంగానే ఈ రోజు కూర్మన్నపాలెం దీక్షా శిబిరం నుంచి కలెక్టరేట్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన గళాన్ని విప్పబోతున్నారు ఉక్కు కార్మికులు. ప్రధాని విశాఖ వచ్చేటువంటి నేపథ్యంలోనే సానుకూలమైనటువంటి ప్రకటన చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి, అలాగే సొంత గనులు కేటాయించాలని కూడా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కోరుతా ఉంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ లో పరిస్థితులు నానాటికి దిగజారుతూ వచ్చినటువంటి సిచ్యువేషన్ ని మనం గమనిస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు గానీ, లేకపోతే బ్లాస్ట్ ఫర్నేస్ ల మూసివేత, ఇలా ప్రతి అంశం కూడా ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. గడిచినటువంటి 3 నెలలుగా ఉక్కు కార్మికులకు జీతాలు కూడా అందడం లేదు. లాభాల బాట పడుతున్నప్పటికీ, లాభాలు వస్తున్నప్పటికీ, బిజినెస్ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ కూడా యాజమాన్యం కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులంతా తీవ్రమైనటువంటి అసహనాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై, కేంద్ర ప్రభుత్వంపై వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు పెద్ద ఎత్తున కూర్మన్నపాలెం దీక్షా శిబిరం నుంచి సుమారు 20 కిలోమీటర్ల మేర భారీ బైక్ ర్యాలీని నిర్వహించి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించడానికి కూడా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సిద్ధమైంది. ప్రజల భాగస్వామ్యం కూడా పోరాటంలో వారు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు కోరుతున్నారు. ప్రజలంతా కలిసి రావాలని, పోరాటాన్ని కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్దామని కూడా వారు విజ్ఞప్తి చేసినటువంటి సిచ్యువేషన్స్ కనపడుతున్నాయి. మరోవైపు రేపు కూడా పోరాటం కొనసాగబోతోంది. రేపు ఉదయం 8 గంటలకు దీక్షా శిబిరం వద్దే 36 గంటల దీక్ష చేసేందుకు కూడా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీతో పాటు ఉక్కు కార్మికులు కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికే వామపక్ష నేతలు, అఖిలపక్ష కార్మిక సంఘాలు కూడా ప్రధాని పర్యటనలో అడుగు అడుగున నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేస్తామని కూడా స్పష్టం చేశారు. అయితే ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి కానీ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా నోరు మెదపకుండా సైలెంట్ గా ఉండడాన్ని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. కార్తిక్, రైట్ అనిల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.